చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడా, మీకు వేలాదివేల వందనాలు ప్రభా. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభా. ఈ సంఘాన్ని నా తండ్రి ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరం మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. ఈ పరిచర్యను దీవించండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి. మీ రాజ్య స్థాపనలో భాగంగా నా తండ్రి ప్రభా, ఈ సంఘాన్ని నా తండ్రి మీరు బలపరిచి మీ సాక్షి సమూహంగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. మీ యొక్క చిత్తము నా తండ్రి సంఘంలో నా తండ్రి ప్రభా సంపూర్ణంగా జరుగులాగున మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సమయంలో మీ పాదాల చెంత చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్య ధ్యానంలో మీరు మాతో కూడా ఉండి నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే కనుక యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఒక పరిస్థితి కనపడుతుంది. ఆ పరిస్థితి ఏంటి అంటే, ఎవరో ఒకళ్ళు రక్తములో పొర్లుతున్నట్టుగా కనపడుతూ ఉంది. దేవుడు ఇశ్రాయేలును గూర్చి, యెరూషలేమును గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. వారు రక్తంలో పొర్లుతున్నటువంటి పరిస్థితిలో, అంటే పడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అనేది, వారితో దేవుడు వ్యవహరించినటువంటి విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకున్న తర్వాత మన దగ్గరకు వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు ఇంకా బ్రతుకుతావో లేదో. ఇప్పుడు దైవ సేవకులు కూడా చెప్పారు కదా, వీళ్ళు బ్రతకరేమో అన్న పరిస్థితులు చాలా రావచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ రక్తంలో నువ్వు పొర్లి ఉన్నప్పుడు నేనేం చెప్పానని చెప్తున్నాడు. నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను ఏమని చెప్పాడంట, బ్రతుకుము అని నీతో చెప్పాను అంటున్నాడు. రక్తంలో పడి కొట్టుకుంటుంటే, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఎవరో మామూలుగా పడిపోయి ఉన్నారనుకోండి, పెద్ద కంగారేదు. మొత్తం రక్తంతో నిండిపోయి ఉందనుకోండి, బాగా రక్తం కూడా కారిపోయింది, బతకడం అంటాం. సో ఇప్పుడు ఏంటంటే, రక్తములో పొర్లి ఉన్నావు అన్నప్పుడు ఏంటి అంటే, ఇంకా ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నావు, అప్పుడు నేను బ్రతకమని చెప్పాను అని చెప్తున్నాడు. సో ఈ పరిస్థితిని మన దగ్గరికి తీసుకొచ్చి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనందరము ఇట్లాంటి చావు గతిలో పడి ఉన్నాం. మనందరము కూడా చచ్చిన పరిస్థితిలో ఉన్నాం. దేని చేత మనం చచ్చి ఉన్నాం అంటే, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఏంటంటే, మన పాపాలు, మన అపరాధాల చేత మనం ఎలా ఉన్నామంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాటని ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని మనం చూస్తున్నాం. సో ఏంటంటే, మనం చావు బ్రతుకులో ఉన్నప్పుడు, చచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు, మనందరం కూడా మన రక్తంలో మనం పొర్లుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనల్ని బ్రతికిస్తున్నాడు అని ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో. అక్కడ ఇశ్రాయేలుని విమోచించిన దేవుడు ఇక్కడ మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. కాబట్టి చచ్చిన స్థితిలో, చచ్చిపోయే పరిస్థితిలో, ఒక యాక్సిడెంట్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, యాక్సిడెంట్ అయి ప్రాణం పోతున్నటువంటి పరిస్థితిలో మనం ఒక ఎమర్జెన్సీ కాల్ చేస్తాం. ఏమని, ఇక్కడ ఎవరో ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నారు, అర్జెంటుగా రమ్మని పోలీసులకు ఫోన్ చేస్తారా? ఎవరికి ఫోన్ చేయాలి? ఆ టైంలో కావాల్సింది పోలీస్ కాదు, ఆ టైంలో కావాల్సింది
అంబులెన్స్ కావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్ళి తగిన వైద్యం ఇవ్వాలి. కాబట్టి చచ్చిన స్థితిలో ఉన్నవాడికి కావాల్సింది ఎవరు అంటే అరెస్ట్ చేసే పోలీస్ కాదు కావాల్సింది, బ్రతికించే వైద్యుడు కావాలి. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఖండించడానికి ఒకడు రాలేదు, మనల్ని ప్రేమించి ఒకడు వచ్చాడు, మనల్ని బ్రతికించడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనందరికీ కూడా ఎవరైతే సంఘంగా ఉన్నామో, యాక్చువల్గా బైబిల్లో మనం చూసినట్లయితే కనుక సంఘానికి బైబిల్ కొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందో మీకు తెలుసా? కొత్త నిబంధన బైబిల్ మూల భాష ఏదో తెలుసా? మొదటిగా రాయబడినప్పుడు పాత నిబంధన అనేది ఆదిమ హిబ్రూ భాషలో రాయబడింది. తర్వాత క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది అనమాట. సో ఆ టైంలో రోమా ప్రభుత్వం పరిపాలన కాలానికి ముందు గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మొత్తం ప్రపంచం అంతా కూడా గ్రీకు భాష మాట్లాడే విధంగా ఆయన చేశాడు. ఇప్పుడు మొత్తం మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ భాష ఎలాగుందో అప్పుడు గ్రీకు భాష ఉండేదన్నమాట. అందుకనే ఇప్పుడు చాలామంది మీరు మెసేజ్లు చేయాలన్నా ఏం చేయాలన్నా మనం తెలుగు వాళ్ళు అయినా సరే ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. సో అట్లాగే అప్పుడు కూడా గ్రీకు వాడేవాళ్ళు బాగా. సో అలాగే ఇక్కడ కూడా బైబిల్ని రాసినప్పుడు గ్రీకులో రాశారు. అలా గ్రీకులో బైబిల్ రాసి ఏం చేశారంటే, రాసినప్పుడు ఏం జరిగిందంటే సంఘము అనేటువంటి కొరింథు సంఘము, ఎఫెసు సంఘము ఇట్లాంటి చోట్ల సంఘం అనేటువంటి మాట వచ్చినప్పుడు ఒక పదాన్ని వాడాడు, ఎక్లీషియా అనేటువంటి పదాన్ని వాడాడు అనమాట. సో ఏంటంటే ఎక్లీషియా అనేటువంటి పదానికి అర్థం ఏమొస్తుందంటే ద కాల్డ్ అవుట్ వన్స్ అంటారు, అంటే బయటకి పిలువబడిన వాళ్ళు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. బయటకి పిలువబడిన వాళ్ళు అంటే ఎక్కడి నుంచో బయటకు పిలువబడిన ఒక పిలుపు అనేది అక్కడ మనకు కనపడుతుంది. సో ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ వైట్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరిని అడిగితే మీకు పిలుపు ఉందా? ఉంది అంటారు. మీకు పిలుపు ఉందా అంటే ఉందంటారు. మీకు పిలుపు ఉందా అంటే ఉందంటారు. అయ్యగారు వాళ్ళందరిని అడిగితే పిలుపు ఉందంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ పిలుపు ఉంది. అందుకని పేతురు తన పత్రికలో చెప్తాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి అనే మాటను వాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, మనల్ని పిలిచాడు. సో మనందరము కూడా ఆ ఎక్లీషియాలో భాగము, మనం పిలువబడిన వాళ్ళలో భాగంగా ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనలందరినీ కూడా దేవుడు పిలిచింది ఎక్కడికి పిలిచాడు అంటే ఈ ఎక్లీషియాలోకి పిలిచాడు. ఎక్లీషియా అంటే ఏమీ లేదు, సంఘము. సంఘానికి వాడబడినటువంటి పదమే ఆ పదం అన్నమాట. సో ఎక్లీషియా అనేది మనలో చాలామందికి నోరు తెరవకపోవచ్చు, కానీ ఆ సంఘం అనేటువంటి పదం మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు సంఘం ఎందుకు అనేది మీకు తెలియాలి. హాస్పిటల్ ఎందుకు ఉందో మీకు ఎవరికైనా తెలుసా? హాస్పిటల్ ఎందుకు ఉందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదా? అందరికీ తెలుసు. సో ఏంటంటే మీకు నిజంగానే హల్లెలూయా మధ్యలో హల్లెలూయా అంటుంటేనే యాక్టివ్గా ఉంటారా? సో ఏంటంటే హాస్పిటల్ ఎందుకుంది? పోలీస్ స్టేషన్ ఎందుకుంది? బళ్ళు ఎందుకున్నాయి? కాలేజ్ ఎందుకుంది? చర్చ్ ఎందుకుంది? సో ప్రతిదీ ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగానే మనము ఈ సంఘంలోనికి పిలువబడింది కూడా ఒక ఉద్దేశంతోనే. యాక్చువల్గా మనం అందరం కూడా పాపంలో పొర్లుతున్నాం, మన రక్తంలో మనం పొర్లుతున్నాం, మనమందరము మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. నేను కాదండి అంటే మీరు బైబిల్ సరిగా చదవలేదు. మీ బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉంటుంది? చదవండి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే మీరు ఉన్నారా లేరా? మీరు మనుషులైతే మీరు కూడా ఉన్నారు. నేను మనిషినండి, నేను ఉన్నాను. మీరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మీలో మనుషులని మీరు చాలామందికి తెలిసింది. అంటే ప్రతి మనిషి కూడా తప్పిపోయాడు, ప్రతి మనిషి చెడిపోయాడు. ఎందుకంటే ఆదిమ మనిషి తప్పిపోయాడు. కాబట్టి ఈ మనిషిని రక్షించడం కోసం, వీళ్ళని రక్తంలో పొర్లుతున్న వాళ్ళని బయటకు రావడం కోసం ఒక ఆయన రక్తాన్నే కాచడానికి వచ్చాడు అనమాట.
ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే అసలు రక్షణ అంటే మీరేం చెప్పగలరు? రక్షణ అంటే మీరేమనుకుంటున్నారు? రక్షణ అంటే మీరేమన్నా చెప్పగలరా? ఒకరు నోరు తెరిచి చెప్తారా? మీ రక్షణ అంటే ఏంటో మీరేమన్నా చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ అదే. అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. ఏంటది? యేసు ప్రభువుని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడినప్పుడు ఏమని చెప్తాడో తెలుసా? ఇదిగో నువ్వు ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పెడతావు, యేసు అని పేరు పెడతావు. ఎందుకు ఆ పేరు పెడుతున్నారు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి బయటకు తీసుకురావడమే రక్షణ. అర్థమైందా? రక్షణ అంటే ఏంటి అంటే తెల్లమో వేసుకుని చూడకూడదు మనం. రక్షణ అంటే మనం ముందేంటో తెలియాలి. రక్షించబడ్డారా మీరు అంటే ఏం చెప్తారు మీరు? సో మనం రక్షణ పొందటానికి అని మనం తెలుసుకోవాలి అంటే ముందు రక్షణ ఏంటో తెలియాలి. నా పాపములో నుంచి నన్ను బయటకు తీసుకురావడం రక్షణ. నేను పొర్లుచున్నటువంటి ఆ రక్తంలో నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను కడగడమే నా రక్షణ. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. యేసు అన్న మాటకు అర్థం ఎవరికైనా తెలుసా? యేసు అనగా అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఒక అభిషిక్తుడు రాబోతున్నాడు, యేసు క్రీస్తు అన్నాం కదా. ఆ అభిషిక్తుడే రక్షకుడు, రక్షిస్తాడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టు అంటున్నాడు. కాబట్టి ఎవరిని గూర్చైతే, ఏ మెస్సయాన్ని గూర్చైతే, ఏ అభిషక్తిని గూర్చైతే ప్రవక్తలు తరతరాలుగా ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చారో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఏదైతే చెప్పబడుతూ వచ్చిందో ఆ రక్షకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, ఎవరు చచ్చిపోయారు? ఏ భేదములు లేకుండా అందరం చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? ఎఫెసీ 2:1, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. అందుకని మనం యెహెజ్కేలు 16:6లో మనం చదివినట్టుగా, నేను పొర్లుతున్న రక్తం ఏంటి? నా పాపము, నా చచ్చిన స్థితి, నా దురవస్థలో నేను ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే నన్ను రక్షించడం కోసం ఆయన మానవుడిగా అవతరించాడు, మనిషిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడంటే నన్ను బయటకు తీసుకురావాలి. అదే మనం యెహెజ్కేలు 16:6లో బ్రతుకుము అని నీతో చెప్పాను, నిన్ను బయటకు పిలిచాను అని చెప్తున్నాడు. చూసారా? ఆ పిలువబడిన వాళ్ళంగా మనం అందరము ఉన్నాము. సో మనందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి నాకు ఈ రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా వస్తుంది మీకు ఎవరికైనా తెలుసా? రక్షించబడటం ఎలాగా? ఏ మనుషుడు తన సొంత క్రియల చేత రక్షణ పొందలేరు. ఇందాక చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 8వ వచనం 9వ వచనం మీరు చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఎవరి వలన కలగలేదు? అది మీ వలన కలిగింది కాదది. నేను సాధించాను రక్షణ అంటానికి మీకు లేదు, నేను జయించాను రక్షణ అంటానికి లేదు. ఆయన నాకు దయచేశాడు రక్షణ అంటాడు. అయ్యగారు నాకు రక్షణ ఇవ్వండి అయ్యగారు అంటారు కొంతమంది. రక్షణ ఎవడో అయ్యగారు ఎవరు? అయ్యగారు బాప్తిసం ఇస్తారు, మీరు దాన్ని రక్షణ అనుకుంటున్నారు. సో ఆ బాప్తిసం కూడా ముఖ్యమైనదే, కానీ రక్షణ వేరు. రక్షణ ఎలా కలుగుతుంది? మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే, యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అది దేవుని వాక్యం చెప్తుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు మీకు అందరికీ కావాల్సింది, మీకు అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే, దేవుని మందిరం అనేది ఒక హాస్పిటల్లో, మనకి మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ మధ్యాహ్నం భోజనం టైంకి భోజనం పెడతారు తెలుసా? అలా అని దాన్ని మెస్ అని పిలుస్తారా? క్యాంటీన్ అని పిలుస్తారా? అర్థమైందా? నా మాట అర్థమైందా? వెనకాల కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా? హాస్పిటల్లో మధ్యాహ్న భోజనం ఉన్నంత మాత్రాన ఆ హాస్పిటల్ అనేది అదొక క్యాంటీన్ అయిపోదు, అదొక హోటల్ అయిపోదు. ఆ హాస్పిటల్ ముఖ్యంగా ఉన్నది దేనికోసం? వైద్యం కోసం. వైద్యం కోసం వచ్చిన వాడికి ఎక్స్ట్రా సదుపాయం ఏంటి అంటే భోజనం. నీ స్వస్థత నీకు బోనస్, నీ ఆరోగ్యం నీకు బోనస్, నీ అప్పులు తీరటం నీకు బోనస్. ఇవన్నీ నీకు బోనస్గా వచ్చాయి. నీకు గర్భఫలం కావాలంటే అది బోనస్, నీకు పెళ్ళయిందంటే అది బోనస్. అన్నీ బోనస్సే. మెయిన్ ఏంటో తెలుసా? రక్షణ. ఇది లేకుండా మనం ఎంతకాలం చర్చకొచ్చినా కూడా
మనకి దేవునికి సంబంధం లేదని గుర్తుపెట్టుకోండి. మీకు దేవునికి సంబంధం లేదు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం యెహోషువాయి గారు పద్మకుమారి గారితో చెప్పినటువంటి మాట అది. ఎప్పుడైతే ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం లేదో, ఎప్పుడైతే మనం దేవునికి సంబంధం లేదో అంటే ఎప్పుడైతే మనం రక్షించబడమో, ఎప్పుడైతే మనం దేవునికి అంటుకట్టబడమో, ఇంకా దేవునికి మనం సంబంధం లేదు. సో ఒక తీర్మానాన్ని దేవుడు చెప్పాడు, ఇలా చేయమని దేవుని సేవకులతో దేవుడు చెప్పినప్పుడు దేవుని సేవకులు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అది చేయడానికి చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకులు చెప్పిన మాట అనమాట, దేవుడు నీకు ఒకటి చెప్పాడు, అది నువ్వు చేస్తే ఇంకొకటి దేవుడు నీతో చెప్తాడు, లేదంటే నీకు ఆయనకి సంబంధం లేదు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయనతో సంబంధం లేకుండా ఉండలేరు. కాబట్టి మనం వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత రక్షణ లేదండి అని చెప్పొద్దు దయచేసి. మీలో చాలామంది రక్షణ అనుభవం కలిగి ఉన్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే మీలో కొంతమంది రక్షించబడ్డామని మీకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఇంకా కొన్ని పాపం చేస్తున్నాను అని. రక్షణ కార్యం ప్రారంభమైన తర్వాత మనలో కొన్ని ఇంకా ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటాం. ఈ రోజుకి సేవ చేస్తున్నటువంటి సేవకులు కూడా కొన్ని మార్చుకుంటూనే ఉంటారు. కాబట్టి నాకు చాలా వృద్ధులు వందల సంవత్సరాలు పదుల సంఖ్యలో సంవత్సరాలు సేవ చేసినటువంటి సేవకులు కూడా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోవడం నేను చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ దేవుని సేవకులు అందరూ క్షమాపణ ప్రార్థన చేస్తారు. అంటే వీళ్ళందరూ రక్షించబడలేదా? ఇది ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చేసుకోవాల్సిన ప్రార్థనే. రక్షణ వచ్చేసింది, ఇంకా నాది అయిపోయింది, ఇంకా నాకు చర్చితో పని లేదు అనుకోవడానికి ఎవరూ లేవు. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరమే, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాల్సిందే. కానీ ఇప్పుడు నేను ఎక్కడ పొందుకుంటాను, ఆ రక్షణ నాకు ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక, నువ్వు కొండలు ఎక్కితే రక్షణ రాదు, గుండు కొట్టించుకుంటే రక్షణ రాదు. నేను అన్యుల గురించి మాట్లాడట్లా, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. నువ్వు నీ మొదటి జీతం అంతా దేవుడికి ఇచ్చేస్తే నీకు రక్షణ రాదు. నీ జీతంలో 10 కాదు 30 వంతులు 40 వంతులు నువ్వు ఇచ్చేసినా రక్షణ రాదు. రక్షణ మాత్రం విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. ఎవరందు విశ్వాసం అంతే వస్తుంది. నన్ను నమ్ముకుంటే నేను రక్షణ ఇవ్వగలనా? నేను కూడా ఒకప్పుడు పాపంలో పడి ఉన్నాను కదా, కాబట్టి నేను కూడా రక్షణ ఇవ్వలేను. ఏ మనిషి కూడా మీకు రక్షణ ఇవ్వలేరు. ఇందాక అదే చెప్పాను కదా, అయ్యగారు నాకు రక్షణ ఇవ్వండి అంటే అయ్యగారు రక్షణ ఇవ్వరు. రక్షించేవాడు ఎవరు? రక్షకుడు అని పేరు కలిగిన వాడు మాత్రమే రక్షించగలడు. అవునా కదా? రక్షకుడు అనే పేరు ఎవరికి ఉంది? నా పేరేంటి? రక్షకుడా? నేను రక్షకుడినా? కాదు, నాకు ఒక రక్షకుడు కావాలి. ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళకి ఒక రక్షకుడు కావాలి. ఏ భేదము లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను వాక్యాన్ని. అందరూ అన్నప్పుడు కులము, మతము, జాతి, వాళ్ళు నిష్ట కలిగిన వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు అనేది మనకుంది. దేవుడికి అనేది అలాంటి కులాలు, అలాంటి మతాలు అనేటువంటి భేదాలు లేవు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి ఏం చేశారంటే దేవుడు అనుగ్రహించేటువంటి మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనందరికీ రక్షణ కావాలి. ఈ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎలా వస్తుంది మనకు రక్షణ చెప్పండి? ఇప్పుడే కదా వాక్యం చదివాం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి విశ్వాసము ద్వారా రక్షించబడండి. అయ్యగారు నేను ఇలా చేస్తాను, చర్చికి వచ్చి పరిచయం చేస్తాను, ఈరోజు ఇదంతా నేనే చేశాను కాబట్టి నాకు రక్షణ వస్తుందా అంటే రాదండి. ఇవన్నీ రక్షించబడిన వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్లో భాగమే, కానీ ఇవేవో చేస్తే మనకు రక్షణ రాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పరిచర్య చేస్తే పరలోకానికి వెళ్తారా? పరిచర్య చేస్తాం మీ ధర్మం, కానీ పరిచర్య అనేది మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. క్లియరా? నా మాట స్పష్టంగా అర్థమవుతుందా? చాలా ప్లెయిన్గా మీ ముందు మన జీవితాన్ని, మన ప్రయాణాన్ని పెట్టాలనేది నా ఉద్దేశం. నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి మాటకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. రక్షణ, సంఘము, ఈ రెండిటి యొక్క కనెక్షన్నే నేను మీకు ముందు పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా రక్షించబడిన వారంగా మనందరం కూడా ఏం చేస్తున్నాం, ఎలా రక్షణ పొందుదామని ట్రై చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదేదో చేసేసి రక్షణ, నాకులాగా మీరు వాక్యం చెప్పారు అనుకోండి రక్షణ కాదు. ఇప్పుడు డాక్టర్ గారు పాటలు పాడారు, అది రక్షణ కాదు. అన్న ప్యాడ్స్ ఎరగదీశాడు, అది రక్షణ కాదు. ఏది రక్షణ? నీ విశ్వాసంలో నుంచి మొదలయ్యేదే రక్షణ. అది ఎక్కడ ఉండాలి? దేవుళ్ళో. అపోస్తల కార్యంలో అపోస్తలు ఒక మాట మాట్లాడతారు చూడండి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో సన్హెడ్రిన్ సభ ముందు
పేతురు యోహానుల్ని నిలబెట్టారు. అలా నిలబెట్టినప్పుడు ఏం జరిగిందంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ఎవరన్నా చదవండి, గట్టిగా చదవండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. క్లియరా? స్పష్టంగా ఉందా వాక్యం? ఇంకేదైనా నామం కావాలా మీకు? ఒకటే నామం, అది యేసు నామం. ఆ నామమునే రక్షణ. మనకు మరియమ్మ తల్లి కూడా అక్కర్లా. అంటే మనలో కొంతమంది అనుకుంటాం కదా, మనకు ఎవరు కావాలి అంటే, మీకు ఎవరన్నా నచ్చుద్దేమో, నాకు మరియమ్మ తల్లి అంటే ఇష్టమే, మరియమ్మ అంటే ఇష్టమే, కానీ నాకు రక్షణ ఇచ్చేది యేసు ప్రభు. అది చెప్తున్నా. నేను చిన్నప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాను, ఆర్సీఎం చర్చ్కి వెళ్ళాను. నాకు వచ్చు పరలోక జపం వచ్చు, మంగళవార్త జపం ఇప్పుడు చెప్పేస్తాను నేను. ఉత్తమ మనస్తాప జపం వచ్చు, విశ్వాస సంగ్రహం వచ్చు. సో ఇవన్నీ చెప్తాను. సో ఇవన్నీ నేను చెప్తాను, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. కానీ నేను సత్యం తెలుసుకున్నాను. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాకు రక్షణ ఇచ్చేవాడు పరిశుద్ధులు కాదు. అంటే మేము ప్రార్థన చేసేవాళ్ళం, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత అని ప్రార్థన చేసేవాళ్ళం ఆవిడకి. అంటే ఏంటంటే మా మరణ సమయంలో ఆమె మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుందని. పరిశుద్ధులారా, ప్రవక్తలారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేశాం. పునీతులైనటువంటి రాయప్ప, అర్లప్ప, యాగప్ప మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేసేవాళ్ళం. అంటే అపోస్తులు నా కొరకు ఏం చేసేవాళ్ళు కాదు, మరి ఏమీ చేయలేదు. ఒకటే నామము, భూమి మీద ఇవ్వబడిన ఒకటే ఒక నామం. అదేంటి అంటే యేసు నామము. తృణీకరింపబడిన ఆ రాయే ఆ రోజు యూదుల చేత తృణీకరించబడి ఈరోజు మన మధ్యన తృణీకరించబడుతున్నటువంటి తేలికగా కనపడుతున్న ఆ నామం ఉందే, అదే మన జీవితానికి విలువిచ్చే నామం అని గుర్తుపెట్టుకోండి. ఆ నామాన్ని బయట చెప్తాక మీలో కొంతమంది సిగ్గుపడుతున్నారు. బైబిల్ పట్టుకుని రావాలంటే అబ్బో ఈవిడ చర్చికి వెళ్తుందా అనుకుంటారని సిగ్గుపడుతున్నారు. అది ఘనంగా ఎంచుకోండి. నా నిమిత్తం నా యేసు ప్రభు సింహాసనాన్ని వదిలిపెడటానికి ఇష్టపడితే, నా నిమిత్తం ఆయన సిలువు మీద చనిపోవడానికి ఇష్టపడితే, ఆయన నా కోసం ఉమ్మేయించుకుంటే, ఆయన నా కోసం శాపాలు పెట్టించుకుంటే, ఆయన అందరి చేత తృణీకరించబడితే, నీకు బైబిల్ పట్టుకోవడానికి అంత నామోషియా? క్రైస్తవురాలని చెప్పుకోవడానికి అంత బాధ, సిగ్గా? చెప్పాలంటే సిగ్గుపడాల్సిన బ్రతుకులు మనయి, యేసు ప్రభుది కాదు. అది ఘనమైన నామం, నా దేవుని నామం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా, నిద్రపోయే వాళ్ళందరూ. సో ఇప్పుడు అందుకనే మనందరం కూడా ఏం చేయాలి? యేసు నామాన్ని పట్టుకోవాలి. ఆ నామములోనే మనకి రక్షణ. క్లియర్గా ఉంది కదా? మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ అనేది పొందలేం. కరాఖండిగా చెప్తుంది దేవుని వాక్యం. పొందే అవకాశం లేదండి అని మాట్లాడట్లా, అస్సలు పొందలేవు. బల్లగుద్ది చెప్పేస్తున్నాడు. ఒకటే రక్షణ ఇచ్చేటువంటి నామం, ఒకటే నామం. ఏం నామం? గట్టిగా యేసు నామం. ఆ నామంనే మనకు రక్షణ. ఆ నామం వలన మాత్రమే మనం రక్షించబడతాం. ఇంకేం చేసినా మనకు రక్షణ లేదు. యేసయ్యా, నా రక్తంలో నేను పొర్లుతున్నాను ప్రభా, నా అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వాడిని ప్రభా, నన్ను బ్రతికించు అని నువ్వు నీ నోటితో ఒప్పుకున్న రోజున నీకు రక్షణ ఖాయం అవ్వబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడిన మనం మాత్రమే దేవుని యొక్క సంఘంలో ఉండబోతాం. బైబిల్ గ్రంథంలో సంఘానికి కొన్ని పోలికలు ఉన్నాయండి. అంటే మీరు కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తే కనుక 12వ అధ్యాయంలో సంఘాన్ని దేవుని శరీరంతో పోలుస్తాడు. ఒకటే శరీరంలో మీరందరూ అవయవాలు అన్నట్టుగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 27వ వచనం ఎవరినొకరు చదవండి. కాబట్టి మీరందరూ కూడా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఎన్ని? ఒకటే శరీరం కదా. అంటే మనందరం కూడా ఒక్క క్రీస్తు శరీరముగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2 వచనాలు నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. సో ఇక్కడ క్రీస్తు సంఘము భార్య భర్త అనేటువంటి ఒకలాంటి ఉదాహరణతో చెప్తున్నాడు అనమాట. దానికి మనం చూస్తే కనుక 32వ వచనంలో ఈ మర్మం గొప్పది. ఇది నేను భార్యాభర్తల గురించి ఉద్దేశంతో చెప్పట్లేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్తున్నాను అంటాడు. సో ఈ మాటలు దేని గురించి చెప్పబడుతున్నాయి? భార్యాభర్తల బంధం లాంటిదని. ఎలాంటిది? ఈ అనుబంధాన్ని గురించి భార్యాభర్త అన్నట్టుగా చెప్తున్నాడు. మొదటి ఒక శరీరం కింద చెప్తున్నాడు, తర్వాత ఒక కుటుంబం భార్యాభర్త అన్నటువంటి అనుబంధం కింద. భార్యాభర్త ఇద్దరా ఒకడా? ఇక వారు ఏక శరీరమై ఉంటారని చెప్పలేదా దేవుని వాక్యం కదా? అక్కడ అదే చెప్తాడు కింద వచనాల్లో, వారిద్దరూ ఏక శరీరం అవుతారు అని చెప్పేసి ఎఫెసీ 5:31లో ఉంది. అలాగే క్రీస్తు సంఘం వేరు కాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తుకు వేరుగా ఉన్నవాడు సంఘంలో లేడు. అది మీకు అర్థం కావాలి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను? రక్షణ లేనివాడు సంఘంలో లేడు, రక్షణ లేనివాడు సంఘంలో లేడు, సంఘంలో లేనివాడు క్రీస్తుతో లేడు. అంటే ఇప్పుడు మీకు రక్షణ లేకపోతే క్రీస్తుతో సంబంధం ఉందా? క్రీస్తుతో సంబంధం ఉందా? లేదు. కాబట్టి మనందరం కూడా రక్షించబడాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అందరం కూడా రక్షించబడాల్సిన వాళ్ళమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 19-20 వచనాలు. మీరిక మీదట పరజనులను పరదేశుల్లో ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను. ఎవరిల్లంట? దేవుని ఇంటివారు. మీరు ఎవరింటి వారు? సో ఇప్పుడు దేవుని ఇంటివారు అంటానికి దేవుని ఇంటివారు కాదనటానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను దేవుని ఇంటి వారిని కాదు, ఏంటి ఇప్పుడు పరిస్థితి? నా ప్రాబ్లం ఏంటి? దేవుని ఇంటి వారిని కాకపోతే వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు మనం దేవుని యొక్క ఇల్లు అని చూసాము, దేవుని యొక్క భార్య అని చూసాము, దేవుని యొక్క సంఘం అని చూస్తున్నాం. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవునితో ఏక శరీరంగా మనం ఉండాలి అని చూసినప్పుడు నేను దేవుని ఇంటి వాడిని కాకపోతే వచ్చిన నష్టం ఏంటి? మనకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుద్ది. అక్కడ ఒకళ్ళు వచ్చి యేసు ప్రభువుని ఏమడుగుతాడంటే, ఒక ఆవిడ వచ్చి, ప్రభువా ఈ కార్యం చేయి నా కుమార్తె విషయంలో అని అడిగితే ఆయన అంటాడు, పిల్లలకు పెట్టాలి ముందు, నీకు కాదు అంటాడు. ఒకసారి చూద్దాం మార్కు సువార్త 7వ అధ్యాయంలో మాట కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయము 27వ వచనం చదవండి. చూసారా? పిల్లలు ఏం చేయాలంట? ముందు పిల్లలు తినాలి, పిల్లలు మొదట తృప్తి పొందాలి. ఇప్పుడు ఇంట్లో భోజనాలు వండితే ముందు మనం తింటామా, పక్కింటి వాళ్ళు పెడతామా? మన చర్చ్లో భోజనాలు జరిగినాయి అనుకోండి, ముందు తీసుకెళ్ళిపోయేవాళ్ళు సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళిపోతామా, బాక్సులో పెట్టుకుని తీసుకెళ్ళిపోతామా? ముందు వచ్చిన వాళ్ళందరూ తినే తర్వాత తీసుకెళ్తారా? ఎవరన్నా మధ్యలో ఉన్నారనుకో, ముందు తినేవాళ్ళు తినే ఉండంటాం. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తినాలి, లోపల వాళ్ళు తినాలి. మీరు లోపల వాళ్ళు కాకపోతే మీరు వెనుకుంటారు. మీకు ఏ కార్యమైనా, రక్షణ కానివ్వండి, ఇంకేదైనా సరే, మీరు దేవుని దగ్గరికి ఆయన రక్షణ అనుభవంలోనికి రాకపోతే మీరు ఇంకా పరాయస్తులే, దేవుని ఇంటోళ్ళు కాదు. మీరు బయట అందరికీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. మనల్ని చూడంగానే ఊరందరికీ తెలిసిపోద్ది, ఆహా వీళ్ళు క్రైస్తవులే అనే విషయం అందరికీ తెలిసిపోద్ది. కానీ మనకి దేవునికి సంబంధం అనేది ఉండదు. సాధారణంగా మిమ్మల్ని అందరినీ చూడంగానే క్రైస్తవులు అని చెప్పేస్తారు. ఎందుకు? ఎవరు బొట్టు పెట్టుకోరు. సో ఇప్పుడు మనందరం కూడా ఇట్లా ఉన్నాం కాబట్టి మనల్ని అందరినీ చూసిన తర్వాత చూసేవాడు గుర్తుపడుతున్నాడు. అలాగే యేసు ప్రభు కూడా మనల్ని గుర్తుపట్టాలి అంటే మనలో ఈ ఒప్పుకోలు అనేది ప్రారంభం అవ్వాలి. ప్రభువు మన జీవితంలో కార్యం జరిగించాలి. సో అలా జరగాలి అంటే నీ దగ్గరకు వచ్చి ఏమడుగుతాడంటే, నీకు ఓకేనా, నీకు ఓకేనా, నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను,
నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. పెళ్లి చేసినప్పుడు అడిగారా మిమ్మల్ని? నోరు చేసేసారా పెళ్ళి? పెళ్లి చేసేటప్పుడు భార్యని భర్తని లేదంటే వధువుని వరుడిని ఏమడుగుతారు? నీకు ఇష్టమేనా, నీకు ఇష్టమేనా అడుగుతారు కదా. ఇరువైపుల కుటుంబాలను అడుగుతారు, మీకు సమ్మతమేనా? ఎవరైనా హేతువు చూపించగలిగితే హేతుబద్ధంగా ఎవరైనా కాదు అనాలనుకుంటే ఇప్పుడే అనండి, తర్వాత నోరు తెరవడానికి వీల్లేదు. ఒక టైం లిమిట్ పెట్టి అప్పుడే ఒప్పుకోవాలి, అప్పుడే చెప్పుకోవాలి. ఆ తర్వాత చెప్పిన ప్రయోజనం అనేది లేదు. అలాగే మనకి ఒక కాల పరిమితి ఉందండి. ఈ కాల పరిమితి లోపలే మనం మాట్లాడాలి. ఇప్పుడు నోరు మూసుకుని గమ్ము నుండి అలా మాట్లాడకుండా అలాగే ఉన్నారనుకోండి, రేపటి రోజున మీరు అరిసి గీ పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు కనపడతారు. ఆ 10 మంది కన్యకలు ఏం చేశారంట? పెళ్లి కుమారుడు రాకడ కోసం ఎదురు చూస్తున్నాడంట. పెళ్లి కుమారుడు వస్తాడు అని. వాళ్ళలో 5గురికి ఏముంది? 5గురికి ఏం లేదు. బుద్ధున్నోళ్ళ దగ్గర ఏముంది? బుడ్డిలో నూనె కూడా ఉంది. సో బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే నూనెని తెచ్చుకుని రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే చూద్దాంలే అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ లోపల వీళ్ళందరూ పడుకున్నారు. మీరు గమనించండి, 5గురు పడుకోలా, 10 మంది పడుకున్నారు. 10 మంది పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో పెళ్లి కుమారుడు అనేటువంటి ఒక పిలుపు మనకు కనపడతా ఉంది. పెళ్లి కుమారుడు ఎదుర్కొంటానికి రండి అని వాళ్ళు అనుకోని గడియలో ఒక పిలుపు వచ్చిందంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం ఎవరన్నా చదవండి. అర్ధరాత్రి వేళ అంటది, ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. సో ఈ కేక ఎప్పుడు వినబడింది? వీళ్ళు మెలకుగా ఉండి ముస్తాబాయి కూర్చున్నప్పుడు రాలా. వీళ్ళందరూ కూడా పడుకున్నప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అనేటువంటి ఒక కేక వినబడిందంట. అప్పుడు ఏం జరిగింది? ఎంతమంది లేచారు? 10 మంది లేచారు. ఆ కన్యకులు అందరూ లేచారంట. లేచి తమ దివిటీలని చక్కపరుచుకున్నారంట. కానీ 5గురు మాత్రమే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైందంట? బుద్ధి లేని వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసుకుందాం అనుకుంటుంటే ఆ దివిటీల్లో నూనె లేక ఏం చేశారంటే కంగారు పడిపోతున్నారు. మీ నూనె ఎవరా అని అడుగుతున్నారు. మా నూనె మాకే సరిపోద్దండి, మీకు ఇచ్చామంటే మా దీపం మారిపోద్ది. కాబట్టి ఎవరి నూనె ఆడిదే, ఎవరి ప్రార్థన ఆళ్ళదే, ఎవరి దీపం ఆళ్ళదే. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళదే. మా ఆవిడ ప్రార్థన చేస్తుందిలే వెళ్ళిపోతా, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే పరలోకానికి వెళ్ళిపోతా అనుకుంటే వెళ్ళిపోతామా? వెళ్ళలేం. మనం ఖచ్చితంగా ఎవరి నూనెను వాళ్ళే సిద్ధం చేసుకోవాలి. పక్కన వాళ్ళు షేర్ చేసుకోవటం అవ్వదు. నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అక్క అనేవాళ్ళు, దేవుని సేవకులతో పాటే ఉంటాం కాబట్టి మేము అక్క దేవుని రాకడలో వెళ్ళిపోతుంటే లటుక్కున అక్క కాలు పట్టుకుని మనం కూడా వెళ్ళిపోదాం అనేవాళ్ళు. అలా కుదరదు. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఏలియా ఎలీషా నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఏలియా ఎలీషాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఏలియా ఎక్కడ వెళ్తున్నాడో ఎలీషా అక్కడికే వెళ్తున్నాడు. కానీ ఒక టైం వచ్చింది. ఏలియా చెప్తున్నాడు, నన్ను ప్రభువు తీసుకెళ్ళిపోయే గడియ వచ్చేసింది అని చెప్తున్నాడు ఏలియా. అయితే అప్పుడు ఏలియా పక్కన ఎలీషా ఉన్నాడా లేడా? మీకు తెలుసా? బైబిల్లో తెలుసు కదా, ఏలియా పక్కనే ఎలీషా ఉన్నాడు. కానీ ఆ క్షణం వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఒక సుడిగాలి వచ్చిందంట. సుడిగాలి వచ్చి వాళ్ళిద్దరిని వేరుపరిచిందంట. అలా వేరుపరిచి అలా ఏలియాని పట్టుకుని అలా రథంలోకి ఎక్కించుకుని అలా తీసుకెళ్ళిపోయిందంట. పక్కనే ఉన్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. రథాన్ని చూశాడు, గాలిని చూశాడు, అంతా చూశాడు. కానీ ఏలియా ఒక్కడే వెళ్ళాడు, ఎలీషా వెళ్ళలేదు. అయ్యగారు రెడీగా ఉంటే అయ్యగారు మాత్రమే వెళ్తారు. మా అయ్యగారు చాలా ప్రార్థనా పరులు, ఎక్స్పీరియన్స్ ఉన్న పాస్టర్ గారు. మా అయ్యగారు చాలా బాగా ప్రసంగాలు చేస్తారు. అయితే నీ నూనె బుడ్డి ఖాళీగా ఉంటే నువ్వు వెళ్ళవు. నీ రక్షణ అనేది సిద్ధపరచుకోకపోతే నువ్వు వెళ్ళవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి దేవుని దగ్గర. ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎలా ఇస్తాడంట? ఉచితముగా. ఇది దేవుని వరమే. ఇందాక మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది?
దేవుని వరం వలన మనందరం కూడా రక్షించబడుతున్నాం. దేవుని కృప వలన మనందరం కూడా రక్షించబడుతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వరం వచ్చినప్పుడు ఫ్రీగా పొందుకోవాలి. మీకు నెలకొకసారి రేషన్ ఇస్తారు కదా, అయిపోయిన తర్వాత వెళ్తే ఇస్తారా? మూసేస్తారు, అయిపోద్ది. మీకు పంపులు వదులుతారు కదా నీళ్ళు, పంపులు కట్టేసిన తర్వాత బిందెలు తీసుకుని వెళ్తే చుక్కైనా వస్తుందా? రాదు. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెతకండి అంటాడు యెషయా ప్రవక్త. ఆయన సమీపంగా ఉండండి గానే ఆయన్ని వేడుకోండి అంటాడు. కాబట్టి రక్షణ సమీపంగా ఉంది. రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, మనం అప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉందంట. కాబట్టి మన అందరం కూడా దాన్ని తీసుకోవడానికి, రక్షణ పొందడానికి సిద్ధపడాలి. క్షమాపణ ప్రార్థన ఈ రక్షణని సంఘంలోని రక్షించబడిన వ్యక్తిని సంఘంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది బాప్తిసం. నువ్వు బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నావు అంటే ఒప్పుకుంటున్నావు. అందుకే అది కూడా చెప్తాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే గనక, మీకు అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను, దేవుని సేవకులు చెప్తూ ఉంటారు కదా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం చదువుకుందాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనలో పాపం ఉంటే మనం రక్షించబడినట. రక్షణ అంటే ఏంటని చెప్పుకున్నాం మొదట్లో. రక్షణ అంటే ఏంటి? వారి పాపముల నుండి ఆయన వారిని రక్షిస్తాడు. కాబట్టి పాపము నుంచి విడిపించబడటం రక్షణ. సో ఇప్పుడు ఈ రక్షణ మనలో కలగాలంటే, ఈ రక్షణ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో జరగాలి అంటే ఏం చెప్తున్నాడు మనం చదివినట్టు 38వ పాప క్షమాపణ నిమిత్తము మీరేం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు ఆయన ఆత్మని పొందుకుంటారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ నేను ఆత్మను పొందుకోకపోతే ఏంటి పరిస్థితి? ఆయనకి మనకు సంబంధం లేదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకొక మాట చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము కూడా ఆయన మరణంలోనికి ఏం చేసామంట? బాప్తిసం పొంది ఉన్నాము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామంట. సో ఇప్పుడు ఏంటి అంటే, మనం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని ప్రభువు బ్రతికించి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే, కొంచెం గమనించండి, ఇందాక పాపము చేత చచ్చిపోయామన్నాడు, ఇప్పుడు పాపం విషయంలో చచ్చిపోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇందాక పాపం మనల్ని చంపేసింది, ఇప్పుడు మనం పాపం చంపేయాలి. మనలో ఉన్న పాపం చచ్చిపోవాలి, పాప స్వభావం చచ్చిపోవాలి. అప్పుడున్న మాటలు ఇప్పుడు ఉండకూడదు, అప్పుడున్న ఇష్టాలు ఇప్పుడు ఉండకూడదు. సినిమాలు, షికార్లు, లేదంటే అనవసరమైనటువంటి పాపపు అలవాట్లు ఏది కూడా మనలో ఉండకుండా నూతన పరచబడాలి. మనలో పాపం విషయంలో మనం ఏం చేయాలంటే చచ్చిపోవాలి. అందుకంటే ఆయనలోనికి బాప్తిసం తీసుకున్న మనందరం కూడా ఏమవుతున్నామంట? నూతనత్వాన్ని పొందుకుంటున్నామంట. ఆయన మరణంలో పాలు పొందుకుంటున్నామంట. ఆయనతో పాటు ఇంకా పాతి పెట్టేస్తున్నామంట. ఇకపై జీవించేది మనం కాదు, క్రీస్తు ప్రభువు మాత్రమే మనలో జీవించాలి. నిన్ను చూసిన వాడు యేసు ప్రభు యొక్క ప్రతిబింబాన్ని చూడాలి. ఓకే, యేసు ప్రభు ప్రేమిస్తే ఇలా ఉండేదన్నమాట, యేసు ప్రభు క్షమిస్తే ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి ఏం చేయాలంట? 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ఇప్పుడు ప్రకాశించాల్సిన టైం ఇది. ఈ లోకమందు మీరు జ్యోతుల్లాగా ఉన్నారు, మీరు వెలగాల్సిన వాళ్ళుగా ఉన్నారు, అనేకుల్ని వెలిగించాల్సిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి
మనము రక్షించబడిన వారమై మన సత్క్రియల చేత దేవుణ్ణి మహిమపరచవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఇది మీకు ఆప్షన్ ఎవరు ఇవ్వట్లేదండి. మీకు ఇష్టమైతే తీసుకోండి అని కాదండి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే నీకు రక్షణ అవసరం. పాస్టర్ గారు వస్తారు, ఇలా చెంప కింద చేయబెట్టుకుని కునుకు పాటలు పాడుతూ వింటాం. తర్వాత ఆమేన్ అనగానే అందరితో ఆమేన్ అనేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతాం. ఇక్కడ వరకే భక్తి కాదు. లోతులోకి వెళ్ళండి కొంచెం, ఇంకా లోపలికి వెళ్ళండి కొంచెం. చాలా ఉంది భక్తి అనేది. ఇంకా ఆత్మీయ జీవితం అనేది చాలా ఉంది. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుందంటే ఎదగకుండా అలాంటి ఆత్మీయ మరుగుజ్జుదనంలో మనం మిగిలిపోతున్నాం కొంతమంది. కాబట్టి అక్కడ మిగిలిపోవద్దు. ఒక సంవత్సరం గడిచిందంటే పోయిన సంవత్సరం నన్ను చూసిన దానికి ఇప్పుడు నన్ను చూసిన దానికి మీలో చాలా మార్పు వస్తుంది. అంతకుముందు సారికి ఇంకా మార్పు ఉంటుంది. దేవుని సేవకులు చెప్పారు, పోయినసారి నేను బలహీనంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకొంచెం బలంగా ఉన్నాను అన్నాడు. అది తీసుకోండి మాదిరిగా. పోయినసారి బలహీనంగా ఉన్న మీరు ఈసారి బలవంతులుగా ఉన్నారా? ఆయన చెప్పగలుగుతున్నారు శారీరకంగా తనలో కలిగినటువంటిది. నేను కళ్ళు మూసుకుని చెప్తాను, దేవుని సేవకులు కాబట్టి వాళ్ళ ఆత్మలో కూడా అంతే బలం పొందుకుని ఉంటారు. మీలో ఆ ధీమా ఉందా? నేను ఎదిగాను, నేను బలపడ్డాను, నేను సాధించాను అనేటువంటి ఆ ధీమా మీలో కనబడుతుందా? మీరు చూపించగలుగుతున్నారా దాన్ని? ఆ ఎదుగుదల కనబడుతుందా? ఒక నెల, ఒక 2 నెలలు, 3 నెలలు పసికందు ఎదుగుతున్నప్పుడు మార్పు కనపడుతుందా? కనపడుతుంది. ఒక సంవత్సరం తర్వాత ఆ బిడ్డ ఇంకా కూడా అలాంటి ఎదగని పరిస్థితిలో ఉంటే మనం వైద్యుల దగ్గర తీసుకెళ్తాం కదా, బిడ్డలో ఎదుగుదల లేదు, బిడ్డలాగే ఉండిపోయింది, ఏంటో అదేంటిది? లోపం కాదా? మీలో లోపం ఉందేమో పరిశీలన చేసుకోండి. మీ ఎదుగుదలకు ఆటంకాలు ఏమవుతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. రక్షణ విషయంలో ఎదగాలి. మీరందరూ ఎదగాలంటే ఏం చేయాలి? ఎవరన్నా చెప్పండి. రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? పేతురు రాసిన పత్రిక చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైనటువంటి దూషణ మాటలు ఏం చేయాలంట? మానివేసి కొత్తగా జన్మించిన శిశువుల్ని పోలిన ఏం చేయాలంట? నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఇప్పుడు ఏం చేయాలి? ఎదగాలి. అయిపోలా, రక్షణ పొందేశాను ఒప్పేసుకున్నానంటే అయిపోలా. ఈ ఎదుగుదల కనపడాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆశతో అడగండి. చంటి పిల్లలకి పాలిచ్చే తల్లి పడుకోబెడితే 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఏడుస్తుందా? ఎందుకు? మళ్ళీ ఆకలేస్తుంది. సో అలాగా మనం కూడా ఏం చేయాలి? ప్రభువు దయాళుడని రుచి చూస్తే మీరేం చేయాలంటే కొన్ని కట్ చేసుకోవాలి. తల్లి గర్భంలోంచి ఉద్భవించిన తర్వాత మనకు ఏదైనా కట్ చేస్తారు. ఏంటది? ప్రతి ఒక్కరికి బొడ్డు దాడు అంటారు కదా. సో అదేం చేస్తారు? కత్తిరించేస్తారు. ఆ కనెక్షన్ పోతుంది. సో ఇప్పుడు మనం కొన్ని కట్ చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని కనెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. సో ఇప్పుడు మనం దేవునిలో బ్రతికే పుట్టిన తర్వాత ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నాను. మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రసంగం చేస్తావు, పాటలు పాడతావు, అన్నీ ఓకే. ఎదుగుతున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ఎదుగుదలకి ఆటంకాలు అయినటువంటివి కొన్ని ఉన్నాయి, దాన్ని తీసేయమని చెప్తున్నాడు. ఏంటది? సమస్తమైన దుష్టత్వము. 2వ వచనం చదువుతున్నాను. 1 పేతురు 2:2. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవన్నీ మానాల్సినవి ఉన్నాయా? మానవలసినవి ఉన్నాయి. ప్రారంభించు అన్నాడు. ఏం ప్రారంభించాలి? వాక్యం చదవటం ప్రారంభించు. ఇంతకుముందు ఆ శిశువు పుట్టకముందు తల్లిలో నుంచి డైరెక్ట్గా తన లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నువ్వు కొత్తగా జన్మించిన తర్వాత ఏం చేయాలి అంటే నీకు స్పెషల్గా ఫీడింగ్ రావాలి, నువ్వు పోషించబడాలి. సో వాక్యం చేత నువ్వేం చేయాలంటే
వాక్యమును పాలతో పోల్చాడు ఇక్కడ. చిన్న బిడ్డ పాలను ఎలాగైతే అపేక్షిస్తాడు, పాలు లేకపోతే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఆ క్రేవింగ్ రావాలి, ఆకలి రావాలి మనలో, వాక్యం కోసమైన ఆకలి. అయ్యో నాకు ఆకలి, వాక్యం కావాలి, అయ్యో దేవుని మాటలు కావాలనేటువంటిది పుట్టాలి మనలో. మీకు ఎంతసేపు ఫోను, ఎంతసేపు టీవీ, ఎంతసేపు బయట కబుర్లు, ఆ మగవాళ్ళు ఉంటారే బయట తిరుగుళ్ళు, ఇవే ఉన్నాయనుకోండి, ఇంకా వాక్యం ఎక్కడుందండి మీ మైండ్లో? ఇంకా ఎక్కడుంది? కాబట్టి మీరు మీకుగా వాక్యం చేత పోషించబడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఎదుగుతారు. లేదంటే అక్కడే మిగిలిపోతారు. పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారో సంవత్సరం అయినా అక్కడే ఉండిపోతారు, ఇంకొక సంవత్సరం అయినా అక్కడే ఉండిపోతారు, సంఘం అంతా వెళ్ళిపోతారు. మీరు ఎదుగుదల లేనటువంటి వాళ్ళుగా అక్కడే మిగిలిపోతారు. దేవుని రాకడ వస్తుంది, మీరు సిద్ధపాటు లేని వాళ్ళుగా అక్కడే ఉండిపోతారు. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆలోచన చేసుకుందాం. రక్షణను దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా? రక్షణ చాలా ఈజీగా ఇచ్చాడు దేవుడు. నీకు ఈజీ, ఆయనకి ఈజీగా రాలా. మన దగ్గరికి దేవుడు చాలా వెల చెల్లిస్తే వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించుకోలేవు. ఎలాగూ తప్పించుకుందాము అన్న ప్రశ్నలో జవాబు దాగుంది. ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రము తప్పించుకోలేవు అని ఆ మాటకు అర్థం అనమాట. కాబట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మీకుందా? మీరు డేర్ చేసి, ధైర్యం చేసి, నేను రక్షించబడ్డాను, ఈ క్షణంలో బోర శబ్దం మోగితే, ఈ క్షణంలో దేవుని స్వరం వినబడితే నేను డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనేటువంటి ధీమా ప్రతి క్షణం కూడా మనం మోసుకుంటూ తిరగాలి. ఈరోజు మనం ఎక్కడ ఉంటాం, రేపటి రోజు ఎక్కడో ఉంటాం. మీరు నైట్ నిద్రపోతున్నా కూడా దేవుని రాకడ వస్తే వెళ్ళిపోవాలి. మీరు మామూలుగా నిద్రపోతే రాకడలో ఏమి విడిచిపెట్టబడరు తెలుసా? మీ ఆత్మ సిద్ధంగా ఉంటే మీరు నిద్రిస్తున్నా మెలకుగా ఉన్నా కూడా మీరు ఎత్తబడతారు. తెస్సలోనికైయులకు రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని చెప్తాడు. కాబట్టి మనకి ఇది దొంగలాగా రావట్లేదు. రక్షించబడిన వాడికి చాలా స్పృహతో ఉంటాడు. మనిషి నిద్రపోతున్న ఆత్మ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దేవుని వైపే చూస్తూ ఉంటుంది. శూలమిత్ అంటది, పరమగీతాల్లో అంటది, నేను నిద్రించుతున్నాను కానీ నా మనసు మాత్రం నిద్రపోలా, నేను వెతుకుతానే ఉన్నాను లోపల లోపల నా ప్రియుడి కోసం. సో అలాగుంటుంది మన ఆత్మ. దేవుని కోసమైన ఆరాటం, ఎదురుచూపు, ప్రియమైన వాడి కోసం ఎదురుచూపు ఎలా ఉంటుందో అలాంటి ఎదురుచూపు మనలో ఉంటుంది. అది మనకు కలగాలి, అది మన లోపల కలగాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘానికి ప్రభువు పేరిట మీకు అందరికీ తెలిసే అనే అనుకుంటున్నాను. కానీ ఎవరైనా మీ రక్షణను గూర్చి కానీ, లేదంటే మీ కుటుంబస్తుల రక్షణని కానీ నిర్లక్ష్యం చేస్తున్నారేమో, దయచేసి చేయకండి. మనకి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషికి ఎన్నో అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చాడు, కానీ అద్భుతమైనటువంటి, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, ప్రత్యేకమైన వరం ఏమైనా ఉందంటే అది రక్షణే. నేను డబ్బులు లేకపోయినా అడుక్కు తినన్న బతకలేనా? ఆకాశ పక్షులు చూడు, ఆయన పోషించట్లేదా? దేవుడు పోషిస్తాడు. డబ్బులు లేకపోతేనో, ఆరోగ్యం లేకపోతేనో, నాకు అనారోగ్యంతో నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాను. అనారోగ్యం నా లోపల ఉన్న నేను బ్రతకగలుగుతున్నాను. సో డబ్బు, ఆరోగ్యం, ఇంకొకటి మనకు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ రక్షణ అనేది మాత్రం చాలా ప్రధానమైనది. కాబట్టి సంఘమా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి దేవుడు తీసుకొచ్చింది, ఈ ఎక్లీషియాలో మిమ్మల్ని భాగంగా చేసింది, ఈ సంఘంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు అంటే, మీకు వైద్యం చేయడానికి కాదు, లేదంటే మీకు ఇంకొకటి ఇవ్వడానికి కాదు, మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచడానికి కాదు, ఇవన్నీ కాదండి. అవి ఉన్నా లేకపోయినా దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువ ఉండదు, కానీ ఇంకొకటి చెప్తాను, సింహపు పిల్లలు లేమి గలవ ఆకలిగా ఉంటావేమో, కానీ నాకు ఏ రోజు దేవుడు ఏమీ కొదువు లేకుండా కాపాడాడు. నేనేమన్నా రిచ్చా? నా డాడీ ఏమన్నా రిచ్చా? నాకేమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకున్నారా? ఏమీ లేనోండి నేను, కానీ ఏ కొదువ కూడా లేనోండి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రభువుని బట్టి నేను చెప్పగలను. కాబట్టి నాకు ఇవన్నీ మనకు మ్యాటర్ కాదండి. మనకు కావాల్సింది ఒకటి ఉంది, మన అన్ని దేవుడు చూసుకుంటాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. అప్పుడు మిగతా అన్నీ దాని వెనకాల అవే వస్తాయి. మనం ఏం చేస్తామంటే
అయ్యగారు ఆరోగ్యం అండి, అయ్యగారు అది కావాలండి, అయ్యగారు ఇది కావాలండి, అన్ని బోనస్లు తీసుకుని అసలు జీతం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఇది అసలు మంచిది కాదు. దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చే రక్షణ తీసుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన, మా చుట్టాల్లో ఒక ఆయన, మాకు బాగా దగ్గర సంబంధి. ఒక గొడవ జరుగుతుంది. వింటున్నారమ్మా అందరూ? ఒక గొడవ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఏమైందంటే, 2 కుటుంబాలు, 2 ప్రాంతాల వాళ్ళ మధ్య గొడవలుగా మారిపోయినాయి. వాళ్ళు పెద్ద పెద్ద కర్రలు వేసుకుని వచ్చారు, వీళ్ళు పెద్ద పెద్ద కర్రలు వేసుకెళ్ళారు. వీళ్ళందరూ కర్రలు వేసుకుని వెళ్ళి గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, పిచ్చి కొట్టులు కొట్టేసుకుంటున్నారు. ఇంత బాగా బాగా కొట్టేసి కొంతమంది పడిపోయారు, కొంతమందికి రక్తాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళల్లో కర్ర పట్టుకుని మా బంధువు కూడా వెళ్ళాడు. వెళ్ళి ఒక సెంటర్ దగ్గర అది జరుగుతుంది, నిజంగా జరిగిందే, కల్పితం కాదు. ఒక సెంటర్ దగ్గర ఇది జరుగుతుంది. ఈయన యుద్ధం దగ్గరికి వెళ్ళి ఈ కర్ర అనుకోండి, ఈ కర్రను అలా పట్టుకుని నిలబడి చూస్తున్నాడంట. చూస్తా, ఇప్పుడు నేను వెళ్ళి ఈ కర్రలతో వీళ్ళని కొట్టి ఇంత గొడవ చేయటం ప్రయోజనమా అనుకుని అక్కడే గొడవ అయ్యే ప్రాంతంలో అలా నిలబడి ఆలోచన చేస్తున్నాడంట. ఈ లోపల వెనకాల నుంచి పడేమని వేసినాడు ఒకటి నెత్తి మీద. ఇక్కడ నుంచి ఈ బారు 8 కుట్లు అనుకుంటా పడ్డాయి. మా బాబాయ్ అవుతాడు ఆయన. 8 కుట్లు పడ్డాయి. సో ఇది ఎందుకు చెప్పానంటారు? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, మన అందరం శత్రువుతో పోరాడుతున్నాం కాబట్టి మీరు ఆపద్దినమును వాడిని ఎదిరించాలంటే రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకోండి అన్నాడు. ఎవడో వచ్చి నెత్తెమ్మట వేసేస్తాడు డైరెక్ట్గా. తల పగలకూడదంటే శిరస్త్రాణం అంటే ఏంటి చెప్పండి? శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్ తెలుసా మీకు? హెల్మెటే ఇంగ్లీష్ బైబిల్లో హెల్మెట్ అని ఉంటుంది. మామూలుగా బండ్ల మీద వెళ్ళేవాళ్ళు పెట్టుకుంటారు కదా, అదే. యుద్ధానికి వెళ్ళేవాడు వేరే హెల్మెట్ పెట్టుకుంటారు, యుద్ధం చేసేవాళ్ళు పెట్టుకుంటారు కదా. ఎందుకు పెట్టుకుంటారు రక్షణ అని? ఎవరో వచ్చి వెనకాల నుంచి నెత్తి మీద వేసేయకుండా తల మీద ఇది ఉండాలి. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, ఎవడ రక్షణ లేదో చూస్తాడు, నెత్తి మీద వేసేస్తాడు, అని పట్టేసుకుంటాడు. పడిపోతాం కదా తల మీద దెబ్బ పడితే. కాబట్టి రక్షణ అనేది లేకుండా మీరు వచ్చేసి యుద్ధ భూమిలో ఏసు నామములో ఏసు రక్తమే చేయమంటే అవదో. మీరు ఏసు రక్తమే చేయమంటున్నారు, యుద్ధంలోకి వెళ్ళిపోతున్నారు, తల మీద ఏమీ లేదు, నెత్తి మీద కొట్టేస్తాడుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం చాలా ముఖ్యమైందండి, చాలా ముఖ్యం. అమ్మా మారమ్మా, అయ్యా మారయ్యా, అయ్యా వదిలేయ్యా, నీ జీవితాన్ని మార్చుకో అయ్యా. దేవుని సేవకులు ఎందుకు బ్రతిమలాడుతున్నారో తెలుసా? మీరు ప్రమాదంలో ఉన్నారని మీకు తెలియకపోయినా వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు రక్షణ ఎంతో అవసరం, నీకు రక్షణ ఎంతో అవసరం, లేదంటే ప్రమాదం అనేది చెప్తున్నారు. అది చెప్తూ మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే అప్రమత్తం చేయాలనుకుంటున్నారు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి బోర్డులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు? అది మీకు ప్రమాదం. ఈరోజు బాగానే వెళ్ళొచ్చాం హెల్మెట్ లేకుండా, రేపు వెళ్ళొచ్చాం, తర్వాత రోజు మంద కాకపోవచ్చు. కాబట్టి రక్షణ లేకపోయినా నేను సాధారణంగా నామకార్థ స్థితిలో సంఘానికి వస్తున్నా కూడా గడిచిపోతుంది కదా అనుకోవద్దు. ప్రమాదం ఎప్పటికైనా ప్రమాదమే, అది పొంచే ఉంటుంది పక్కన. కాబట్టి రక్షణని నిర్లక్ష్యం చేయకండి. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వచనాన్ని చదువుకుని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక. పాపం వల్ల ఏం కలుగుతుందంటే చూడండి, పాపం వల్ల కలిగేటువంటి భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే పాలివారం అవుతామంటండి. సో రక్షణ అనేది ఒక రోజులో అయిపోలా, అంతం వరకు పట్టుకోవాల్సిందే. ఇది మనకి ఎప్పుడూ ఉండాల్సిందే. అయిపోయిందండి, నేను సంఘ పెద్దన అయిపోయానండి, అయ్యగారు సంఘాన్ని స్థాపించినప్పటి నుంచి నేను ఉన్నానండి, నాకేంటండి
ఇదిగో మొన్న వచ్చింది కదా ఈవిడికి కావాల్సిన రక్షణ కాదు 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 కాదు, అందరికీ కావాలి. పాస్టర్ గారు వాళ్ళ పిల్లలకు కావాలా? కావాలి. ఈవెన్ పాస్టర్ గారికి కూడా కావాలి. అందరికీ కావాలి. నాకు రక్షణ అవసరం లేదని నేను చెప్పలేను, మనందరికీ కావాలి. కాబట్టి మనందరం రక్షించబడాల్సిన వాళ్ళమై ఉన్నాం. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులను గుర్తు తెచ్చుకుని మాట్లాడుతున్నాడు. వాళ్ళలాగా మీరు కూడా చేయొద్దు. 13వ వచనంలో, హెబ్రీ 3:13 మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేడు మీరు ఆయన శబ్దం వింటుంటే, మీకు గనక ఆయన స్వరం వినపడుతుంటే ఏం చేయాలంట? కోపం పుట్టించారు చూసారా వాళ్ళు, అలాగ మీరు చేయకండి. కోపం పుట్టించినట్టుగా మీరు చేయకండి. మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. అమ్మ మారు అంటే మారతాలేండి, సావగొట్టేస్తున్నారు మరీను అనుకోవద్దు, కఠినపరుచుకోవద్దు, మొండికేయొద్దు. రక్షణ విషయంలో మారాలి మారాలి మారాలంతే, ఇంకొక ఆప్షన్ లేదు. ఈ బ్రతుకులు మారితేనే క్షేమం. మారు మనసు పొందండి. హృదయాలు కఠినపరిచేస్తున్నాయి. అమ్మో మన సీరియల్ ఏమైపోను, అమ్మో మన హీరో సినిమా రాబోతుంది ఏమైపోను. కాదండి బాబోయ్, దీనికంటే పెద్దది మన కోసం ఎదురు చూస్తుంది అక్కడ. దానికోసం పడమని చెప్తున్నాడు దేవుడు. అందుకోసం ఈ సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రక్తంలో పొర్లుతున్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, అవసరమైంది ఇక్కడ ఉంది. రా అని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా అక్కడ చూస్తావు ఎందుకు? నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనిలో ఉండు, దేవుని వైపు చూడు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు దయచేసి. అందుకని ఏమంటున్నాడంటే, ఆయన శబ్దం మీకు వినపడుతుంటే గనక మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. రక్షించబడు 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 అని పదే పదే నిన్ను దేవుడు హెచ్చరిస్తుంటే అలా పక్కకు తోసేయొద్దు. ప్రమాదం అది. మీరు ప్రమాదంలో ఉన్నట్టే. దేవుని యొక్క మాటని దయచేసి ఒకసారి కన్సిడర్ చేయండి, పట్టించుకోండి. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దని చెప్తున్నాడు. పాపం ఏం చేస్తుందంటే మీకు భ్రమను కలుగజేస్తుందంటే ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా పాపాన్ని పక్కన పెట్టుకున్నారనుకోండి, నీ మిగతా జీవితాన్ని అది భ్రమకి గురి చేస్తుంది. మీరు బాగున్నావులే అంటది, నువ్వు చర్చికి వెళ్తున్నావుగా సరిపోద్దులే అంటది, ఇంకేదేదో చెప్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, భ్రమలో ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని మిగతా అన్నీ చల్లితే అనుకోవద్దు. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేసాంగానే అనుకుంటున్నారు, కానీ ఇంకా వెళ్ళాల్సింది ఉందనేది మర్చిపోయారు. కాబట్టి అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళందరూ. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, భ్రమ గురి చేస్తుంది సాతాను. సినిమా ఏమైంది? సినిమా అని ఉందా? సిగరెట్ అనే పదం బైబిల్లో ఉందా? కాబట్టి ఏమీ కాదని చెప్తుంది. భ్రమ. గుర్తుపెట్టుకోండి, భ్రమకు గురి చేస్తుంది. పర్లేదులే అని బైబిల్ ఎప్పుడూ చెప్పదు దేని గురించి. సర్దుకుపోతానులే అని పరిశుద్ధత విషయంలో దేవుడు అననే అనడు. గుర్తుపెట్టుకోండి, ఒక పక్కన దాన్ని ఇంకో పక్కన నిన్ను పెడతాను ప్రభా అంటే ఓరే వ్యభిచారి అంటాడు దేవుడు. యాకోబు 4:4 లోకముతో స్నేహము, దేవునితో వైరము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా పాపం మిమ్మల్ని భ్రమకు గురి చేయనివ్వకండి. పర్లేదులే అనుకుని వెళ్ళిపోతున్నారేమో కొంచెం జాగ్రత్త పడండి. దేవుడు చెప్తున్నాడు, నేడు అనేటువంటి సమయం ఉన్నప్పుడే మారిపోవటం మొదలుపెట్టండి, తిరగడం మొదలు పెట్టండి, క్షమాపణ అడగండి. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు, నేను పాపినయ్యా అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటే ఆయన రక్షించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఇచ్చు రక్షణ మనకు సమీపంగా ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను రక్షించు ప్రభా. ఇంకా ఎంతకాలం శిరస్త్రాణం లేకుండా యుద్ధ భూమిలో ఉంటారు, ఇంకెంతకాలం ప్రమాదంలో ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిరోజు ఒకరినొకరు హెచ్చరించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ మారాలి. అయ్యగారు వాళ్ళు చెప్తానే ఉంటారు, మీ చిన్నప్పటి నుంచి చెప్తున్నా మళ్ళీ చెప్తానే ఉంటారు. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి, మీ క్షేమం కోసం. కాబట్టి ఇంకొక సంవత్సరం, మరొక సంవత్సరం, మరొక సంవత్సరం అలాగే ఉండిపోవద్దు. రక్షణ విషయంలో ఎదుగుదాం, వాక్యం చదువుదాం, వాక్యంలో బలపడదాం. ఏ రోజు దేవుడు వచ్చినా కూడా ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. కాబట్టి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. నాకు రక్షణ లేదు ప్రభువా, నాకు రక్షణ లేదు ప్రభువా, నేను పాపములో ఉన్నాను ప్రభువా. దేవా నన్ను రక్షించు, నేను కాఠిన్యంలో ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు. నేను నీ ఇంటి సభ్యుడిగా ఉండాలి, బయట దానిగా ఉండిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు. యేసు ప్రభువా, నీ ఇంటి దానిగా, ఇంటివానిగా నన్ను మార్చు.
నన్ను రక్షించు, నీలో పాలిభాగస్తునిగా పాలిభాగస్తురాలుగా నన్ను చేయి, నన్ను రక్షించు. రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుని జీవించేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఈ రక్షణ కార్యం మాలో జరిగించాలని, ఈ రక్షణ విషయంలో మమ్మల్ని ఎదిగించాలని, మమ్మల్ని నా తండ్రి రక్తంలో పొర్లుతున్న మమ్మల్ని బ్రతకమని చెప్పావు, బయటకు తీసుకొచ్చావు. మా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉండగా యేసు మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు. నీ రక్షణ మాకు ఇచ్చావు, ఉచితముగా విశ్వాసము ద్వారా మాకు ఇస్తున్నావు. విశ్వసిస్తే రక్షించబడతావు అంటున్నావు. కఠినత్వం తీసేయండి ప్రభా, మారు మనసును దయచే ప్రభా. ఆనాడు ఇశ్రాయేలీల వలె మేము కూడా కఠినపరచబడకుండా మీ వైపు తిరిగే భాగ్యాన్ని దయచే. ఈ సంఘానికి ఎవరినైతే నువ్వు పిలిచావో నీ యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా రక్షణ లేని వారే ఉండకూడదు ప్రభా. చిన్న ముడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు రక్షణానుభవంలో నడిపించు ప్రభా, రక్షణానుభవంలో నడిపించు ప్రభా. ఆ రక్షణ విషయంలో వాక్యం ద్వారా పోషించు ప్రభా. ఏది మానివేయాలో వాటన్నిటి నుంచి మాన్పించు ప్రభా. బిడ్డల్ని నా తండ్రి మీలో ఎదిగిన వారిగా, మీ రక్షణలో నా తండ్రి ఎదిగిన వారిగా, ఆ రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని ధరించిన వారే యుద్ధ భూమిలో ముందుకు సాగేవారిగా మీ బిడ్డల్ని చేయమని వేడుకుంటున్నాం. ఈ సేవా పరిచర్యలో ఎంతమందిని నా తండ్రి ప్రభా ఇక్కడ వరకు తీసుకొచ్చారో వారందరినీ రక్షించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మందిని నా తండ్రి రక్షించండి. ఈ ప్రాంతానికి రక్షణ దయచేయండి అయ్యా. మరణాంధకారంలో చీకట్లో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగు ఉదయింపచేయండి ప్రభా. ప్రతి బిడ్డని దర్శించండి. అనేకులైనటువంటి వారి మధ్య మీ బిడ్డలందరి సత్క్రియలు ప్రకాశించి అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసే విధంగా మా సత్క్రియలు వారి ముందు కనపడటానికి సహాయం చేయండి. నీ గొప్ప రక్షణ కార్యం సంఘంలోనూ సంఘమునకు వెలుపట కూడా జరిగించి మీ రాజ్య స్థాపన జరిగించమని, మీ నామానికి మహిమ పొందుకోమని అయ్యా నా తండ్రి యెహోషువ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానం బట్టి, వారి ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తండ్రి పరిస్థితులను బట్టి, ఈ సంఘం అంతటిని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నీ రక్షణ కార్యము బలంగా జరిగేటువంటి ఒక నిలయముగా ఈ యొక్క స్థలాన్ని మీరు నా తండ్రి చేయమని, ఇప్పటికే అనేక మందికి రక్షణ, అనేక సేవకులకు ఆశీర్వాదకరంగా ఈ స్థలాన్ని చేశారు. ఇంకను అనేక మందిని ఇక్కడ నుంచి నా తండ్రి నా ప్రభు తర్ఫీదు చేసి పంపించండి. అనేక సాక్షులు నిలవబెట్టుకోండి. మీ నామానికి మీ బిడ్డల ద్వారా ఈ సంఘం ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సేవకులకి అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. మన రక్షణ మనమే నిశ్చయించుకుని ఆ రక్షణలో ఉన్న మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు వరకు మనం ప్రభు వచ్చే వరకు మన రక్షణ మనమే సిద్ధపరచుకుని ఆ రక్షణ కాపాడుకుని జీవిద్దాం. ప్రేమగల మా తండ్రి, చిన్న వాక్యం బట్టి వందనాలు. ఈ సేవకులు మరుగుపరిచి అనేక విషయాలు మాతో మాట్లాడిన ప్రతి మాటను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ మీరు మాకు ఇచ్చారు. పాపులమైన మా కొరకు శాపగ్రస్తులమైన ఉండగా, నరకానికి పాత్రులై ఉండగా తండ్రి రక్షించిన కొరకు యేసుగా ఈ లోపలికి వచ్చావు. యేసు అన్న మాటకు రక్షకుడిని అర్థం అని చెప్పావు ప్రభా. ఆ రక్షకుడు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు నీ ప్రాణాలను త్యాగం చేసి మమ్మల్ని కొనుక్కుని నీ మహిమలో నీ సంఘములో మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఒక్కొక్కరు ప్రభా ఇంకా రక్షణ పొందక ఇంకానూ ప్రభా నీకు దూరంగా ఉన్నట్టు వారిని కూడా నాయన నీవు ఆకర్షించి రక్షించి బలపరచమని ప్రార్థిస్తూ ఈ లోపల ఉన్న ప్రతి ఒక్కరు మీరు ప్రభా నీ దయలో నీ కృపలో నీ ఆశీర్వాదాలు పెంపొందించమని ప్రార్థిస్తూ రోజు పర్యంతము నువ్వు తేబోతున్న ఆ రాజ్యం నాకు అద్భుతాలుగా తీర్చిదిద్ది నిలబెట్టి భద్రపరచాలని నీ సేవకుని ఇంకా నువ్వు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ సంఘమును సంఘ బిడ్డలను ఆయన నీ దాసుడును తనకిచ్చిన ప్రభ కుటుంబ బిడ్డలను అన్ని విషయంలో మీ సహాయంతో నింపి జరిగిన కార్యక్రమం అంతటిలో ప్రభా మీరు ఇద్దరం జరిగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కూటమును ప్రభా జయకరంగా జరిగించి మేము తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా రక్షుడు మీ ప్రియకుమారుడు యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయయు ప్రభువైన యేసు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ ఒక్కొక్కరు తోడేండి ఆయన కృపలో నింపి వర్ధల చేసి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.